అందరికీ నమస్కారం. వెల్కమ్ టు కింగ్ వెదర్ అప్డేట్స్. మన రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ కూడా మనకు మరొకసారి తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అయితే సూచిస్తుంది. ఇక ఆంధ్రప్రదేశ్లోని ఏ జిల్లాల్లో వర్షాలు కురుస్తాయి, తెలంగాణలోని ఏ జిల్లాల్లో వర్షాలు కురుస్తాయనే వివరాలన్నీ కూడా మనం వీడియోలోకి అయితే వెళ్ళి తెలుసుకుందాం. వీడియోను ముందుగా లైక్ చేసేయండి, తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి. ఇంకా కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆల్ అనే గంట పైన కూడా నొక్కండి. అప్పుడే ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకుంటారు. ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే మనకు అక్కడక్కడ కూడా వర్షాలు అయితే కురుస్తూ ఉన్నాయి. అన్ని జిల్లాల్లో కాకపోయినా కూడా కొన్ని జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి. ఇక తీవ్రమైనటువంటి వడగాల్పులు, ఎండ తీవ్రత ఎక్కువగా ఉంది. దాదాపు 45 డిగ్రీల సెల్సియస్ వరకు కూడా మనకు ఎండలు అయితే భారీగా ఉన్నాయని కూడా వాతావరణ శాఖ అయితే చెబుతుంది. ఇక ఈ నేపథ్యంలో మనకు ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అయితే సూచిస్తుంది. ఈ విధంగా మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు కానీ మామూలు ప్రజలు కానీ ఉన్నారో వారందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని, మనకు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, అంతేకాకుండా ఎండ తీవ్రత కూడా మనకు రాయలసీమ జిల్లాలపైన ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటుందని వాతావరణ శాఖ అయితే చెబుతుంది. ఇది ఆంధ్రప్రదేశ్కి సంబంధించి తాజా వాతావరణ సమాచారం. ఇక తెలంగాణ విషయానికి వస్తే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మనకు హైదరాబాద్తో పాటు మరికొన్ని జిల్లాల్లో వర్షాలు అయితే కురుస్తూ ఉన్నాయి. ఇప్పటికే మనకు నిన్న కూడా మనకు నిజామాబాద్ జిల్లాలో మనకు తీవ్రమైనటువంటి వర్షాలు అయితే కురిశాయి. ఇక పంటలు నష్టపోవడం జరిగింది. చాలామంది రైతులు, పశువులు కూడా మృతి చెందడం జరిగింది. కాబట్టి ప్రజలు అందరూ కూడా మరొకసారి ముఖ్యంగా రైతులు అప్రమత్తంగా ఉండాలండి. ఎప్పుడు వర్షాలు వచ్చినా కూడా దెబ్బతినేది ముఖ్యంగా ఫస్ట్గా రైతులే. కాబట్టి మనకు అందరూ కూడా భద్రంగా జాగ్రత్తగా ఉండాలని కూడా మనకు అప్డేట్ అయితే ఉంది. ఇక మనకు హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో కూడా మనకు వర్షాలు అయితే కురుస్తూ ఉన్నాయి. ఇది రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి వచ్చిన తాజా వాతావరణ సమాచారం. వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆల్ అనే గంట పైన కూడా నొక్కండి.